So we have to move forward. We have to think where the problem is and cut out the root from the roots. And thank you so much. Yeah. సుజాత రచన మాట్లాడతారు. రెండు ముఖ్య విషయాలు. ఒకటి, ఆ ముఖ్య విషయాలు చెప్పే కన్నా ముందు అనసూయ గారికి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తరపు నుంచి మా సాలిడారిటీ ఎక్స్టెండ్ చేస్తున్నాము. మేము ఆమెతో ఉన్నాము ఇలాంటి బాధాకరమైన సిచ్యుయేషన్ లో. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ మహిళ అయిన నేను ఇలాంటి సిచ్యుయేషన్ లో ఒక ఒంటరి మహిళ ఎలాంటి వివక్షత, ఎలాంటి మానసిక ఆందోళన, ట్రామాకి ఫేస్ చేస్తుందన్న ఆ అండర్స్టాండింగ్ నుంచి ఫస్ట్ ఒక విషయం, రెండే విషయాలు. ఫస్ట్ ఒకటి ఏంటినంటే, ఎక్కడైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు కానీ, ఎల్జిబిటి సముదాయం సంబంధించిన వ్యక్తులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ హింసకి, రేప్ కి, ఇలాంటి వైలెన్స్ ఎదుర్కొంటున్నప్పుడు సమాజం ఫిక్స్ చేయవలసింది మగవాళ్ళని, ఆడవాళ్ళని కాదు. ఆడవాళ్ళని, ట్రాన్స్జెండర్ని, చిన్నపిల్లల్ని ఫిక్స్ చేయకూడదు. ఎందుకంటే పితృస్వామ్య వ్యవస్థలో వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. కాబట్టి ఫిక్స్ చేయవలసింది ఆ మగవాళ్ళనే. ఎవరైతే, అదొకటి ఫస్ట్ పాయింట్ నాది. రెండో పాయింట్ ఏంటినంటే, ఎప్పుడైతే విక్టిమ్ ఎవరైతే అనసూయ గారు ఉన్నారో ఆమెకు వ్యతిరేకంగా ఇన్ని వీడియోలు, ఇంత ప్రాపగాండా, ఇదంతా ఏదైతే బిజినెస్, సోషల్ మీడియా బిజినెస్ అవుతుందో, దీనివల్ల మహిళలు, ట్రాన్స్జెండర్ మహిళలు, అలాగే చిన్నపిల్లల మీద హింస ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగే త్రోవని సుగమం చేస్తాం మనం. కాబట్టి దీన్ని ఇక్కడితో ఆపితే చాలా మంచిది. ఇక ముందు కూడా ఇలాంటివి ఏవి ఇంకా విరివిగా కాకుండా సోషల్ మీడియాలో కానీ, లేదా మహిళల పట్ల మహిళలే, ట్రాన్స్జెండర్ అగేనెస్ట్ గా ట్రాన్స్జెండర్లు, ఇవన్నీ చేసుకుంటా పోతే ఏదైతే ఒక రక్షణ మనం ఏర్పరచుకున్నామో మహిళా ఉద్యమంగా తరతరాలుగా మనం పోరాడి, ఒక రేప్ కి అగేనెస్ట్ గా కానీ, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కి అగేనెస్ట్ గా కానీ, ఒక సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్ కానీ, ఇవన్నీ ఏవైతే మనం ఒక జెండర్ బేస్ మీద పోరాడుతూ పితృస్వామ్య వ్యవస్థలో ఏర్పరచుకున్న రక్షణ కవచనాలని మనమే కొల్లగొట్టిన వాళ్ళు అవుతాము, కూలగూల్చిన వాళ్ళు అవుతాం. సో దయచేసి ఇది ముఖ్యంగా ఒక మెసేజ్, ఐ విల్ ఎండ్ హియర్, మెసేజ్ టు ద మెన్. ఎందుకంటే దిస్ విల్ ఎఫెక్ట్ మెన్. థింక్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. అది మనం చాలా ప్రపంచంలో ముందుకు పోతుంది భారతదేశం. ఇంకా 2వ ప్లేస్ లో ఉంది, 3వ ప్లేస్ లో ఉంది అని చెప్పుకుంటూ రోజుకొక దేశం తిరుక్కుంటూ బయట దేశాల్లో ఉన్న స్త్రీలని, మన దేశంలో జరుగుతున్న స్త్రీలను చూస్తే మాకు నిజంగా ఈ బాడీల చుట్టూ తిరుగుతున్నాయి, ఆడవాళ్ల స్త్రీల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. ఆడవాళ్లు వేసుకునే బట్టలు వాళ్ళ ఛాయిసా కాదా అనే దగ్గర ఆగిపోయినారు. ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తే భర్తకి మాత్రమే భర్తకు నచ్చే బట్టలు వేసుకోవాలి, భర్తకు మాత్రమే ఆమె శరీరం చూపించుకోవాలి అంటే ఆడవాళ్ల బట్టలకి, ఆమె సెక్షువాలిటీకి అంటగడుతున్నారు కానీ ఫ్రీడమ్ గా చూడట్లేదు. అంటే ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరు వేసుకునే, ఆడవాళ్ళు వేసుకునే బట్టలు అనేది ఒక అంశము. అది సినిమా రంగంలో బట్టల గురించి మాట్లాడడం అయితే చాలా పెద్ద జోక్ మాకు. సినిమా రంగంలో ఏ బట్టలు వేసుకుంటే సినిమా ఆడుతుంది, ఏ ఐటమ్ సాంగ్ లో ఏం వేసుకోవాలనే చూసి నటించిన శివాజీ గారు మాట్లాడడం మాత్రం చాలా దారుణంగా ఉంది. మేము చెప్పేది ఒకటే, మాకు ఫ్రీడమ్ ఉంది, మాకు స్వాతంత్రం ఉంది, మా శరీరాల మీద మాకు హక్కు ఉంది, మేము వేసుకునే బట్టల మీద కూడా మాకు చాయిస్ ఉంది. సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక పొలిటీషియన్, ఆవిడ ఎంత అసభ్యకరమైనటువంటి రీతిలో ఒక యాక్టర్ మీద దాడి చేయటం